ప్రధానమంత్రిగా పివి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు పదే పదే ఆయన స్మరించుకుంటానికి గల కారణం ఏంటంటే ఆ రోజు ఆయన వేసిన విత్తనం ఇవాళ వృక్షం అయింది. ఇప్పుడు ఈ వృక్షం ఫలాలని దేశం మొత్తం అభివృద్ధి ఫలాలను అందించడానికి నరేంద్ర మోడీ సంకల్పం. బహుశా ఆ కనెక్టివిటీ వాళ్ళిద్దరి మధ్య ప్లెటానిక్ లెవెల్ కనెక్టివిటీ ఏదో ఉండాలి. అది అంటే ఆలోచనాపరంగా. ఆయన 91లో అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇట్ వాజ్ అ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, బిఓపి క్రైసిస్. బిఓపి క్రైసిస్ అని అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు మన దగ్గర, లోన్ కట్టాలంటే అన్ని డాలర్స్లో కట్టాలి, మన దగ్గర డాలర్స్ లేవు. ఈ క్రైసిస్ని 3 నెలల్లో సాల్వ్ చేశారండి. అక్కడితో ఆపితే ఎవరు వద్దనే వాళ్ళు ఎవరు లేరు. కానీ అదొక అవకాశంగా తీసుకొని ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. ఒక రంగంలో కాదు, మీరు వాళ్ళ కూర్చొని ఒకసారి ఆలోచిస్తే ప్రతి రంగంలో ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ రెవల్యూషన్, ఈరోజు మీరు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారంటే పివి గారు తెచ్చిందే. 1994లో మొబైల్ టెక్నాలజీ మన ఇండియాలో ప్రవేశపెట్టింది పివి గారు. అలాగే టోల్ గేట్ పాలసీ అని తెచ్చింది వారు. ఆ టోల్ గేట్ పాలసీ వల్లనే ఈరోజు రహదారులన్నీ మనం చూడగలుగుతున్నాం. పీపీపీ మోడల్స్ అని ఇవన్నీ వారు తెచ్చింది. ఓపెన్ స్కై పాలసీ అని తెచ్చారు. ఈరోజు ఇన్ని ఎయిర్ క్యారియర్స్ ఉన్నాయి. మన ఇష్టం ఉన్న ఎయిర్ క్యారియర్లో వెళ్ళొచ్చు, ఇష్టం ఉన్న సమయంలో మనం వెళ్ళిపోవచ్చు. ఆ కాలంలో ఒక ఇండియన్ ఎయిర్లైన్స్, మన పివిఆర్కే ప్రసాద్ గారు ఎప్పుడు అనేవారు అనమాట, ఆ ప్లేన్ వచ్చేప్పుడు మనం ఎక్కాలయ్యా, మన టైంకి ప్లేన్ రాదని. ఫోన్ పనిచేసినప్పుడే మనం మాట్లాడుకోవాలి తప్ప మనం అనుకున్నప్పుడు ఫోన్ పనిచేయదని ఇలాంటి చలోక్తులు చెప్పేవారు అనమాట. అది నిజం, ఆ పరిస్థితి అప్పుడు అలాగే ఉండింది. కాబట్టి ఓపెన్ స్కై పాలసీ వారు తెచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం, ఐటీ రంగంలో ఈ స్థాయిలో ఈరోజు అద్భుతంగా ఎదిగింది. లక్షలాది మంది ఈరోజు యువత ఐటీ రంగంలో పనిచేస్తున్నారంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే పివి గారి చొరవ. ఆయన కంప్యూటర్లన్నా సాఫ్ట్వేర్ అన్నా ఒక అవగాహన, అందులో ఉన్న పొటెన్షియల్ అని బాగా తెలుసు. కాబట్టి అప్పటి దిగ్గజాలతో, ఐటీ దిగ్గజాలతో, అంటే మన దేశంలోనే కాదు ఇతర దేశాల నుండి పిలిపించుకొని ఐటీ పాలసీని ఎంఫసిస్ చేసింది, ఒక ఇంపీటస్ ఇచ్చింది పివి గారు. దానివల్లనే ఐటీ రంగం ఈ స్థాయికి ఎదిగింది అని నా ప్రగాఢ విశ్వాసం. అది ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే వారు తెచ్చిన రిఫార్మ్స్. నార్మల్గా మనం చూస్తుంటాం, ఒక గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురాగానే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ అది దాంట్లో సవరణలు చేస్తారు, లేదా అది బాగాలేదని అంటారు, చేంజ్ చేస్తారు, ఇవన్నీ గివప్ చేస్తారు. కానీ ఆయన చూపిన బాటలో, ఆయన చేసిన దిశానిర్దేశం భారతదేశానికి, అదే పంథాలో ప్రతి గవర్నమెంట్, సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్, అది దేవగౌడ గవర్నమెంటే కానివ్వండి, వాజ్పేయి గారి గవర్నమెంటే కానివ్వండి, ఇప్పటి మోడీ గారి గవర్నమెంటే కానివ్వండి, అదే ఎకనామిక్ రిఫార్మ్స్ ఆ డైరెక్షన్లోనే నడుస్తూ వచ్చాయి. మొన్ననే ఒక నెల రోజుల క్రితం మోడీ గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశారు. 40 కోట్ల మంది పేదవాళ్ళు పేదరికం నుండి బయటపడ్డారండి. అది దానికి కారణం ఏంటి? ఎకనామిక్ రిఫార్మ్స్. ఎకనామిక్ రిఫార్మ్స్కి మరి ఆద్యులు ఎవరు? పివి గారు. అందుకే ఆ కనెక్ట్ వారిద్దరి మధ్య.